అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయన మా ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో, ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. ఇది నేను మాట్లాడిన మాటలు కాదు. తెప్పించుకోండి, వీడియోలు తెప్పించుకోండి, అన్నీ తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్. మాకు ప్రాణహాని ఉంది, అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తానంట. ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు, ఇవి ఆయన సొంత మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడా, పార్టీ చేస్తాడు. ముందు చుట్టూ ఎవరున్నారు, గన్మెన్లు ఉన్నారు. వాడి జీవితమే గన్మెన్ జీవితం. 2+2 ఇస్తే నలుగురు ఉండాలి ఆడ, అది ఆయన ఇష్టం. ఎక్కడికి పోయినా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం. మేము వద్దనిలే, ఆయనకు అది మా ఇష్టం కాదు, ఆయన ఇష్టం. మొన్న ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఇంటి నుంచి 15 కిలోమీటర్లు ఉండే సూర్యమని ఇంటికి అందరూ పనుకున్న టైంలో మిట్ట మధ్యాహ్నం ఆయన ముందర ఎస్కాట్ గన్మెన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడిని సావుగొట్టి వస్తారు. వస్తే ఏం చేస్తారు, 307 వాడి మీద, ఎమ్మెల్యే మీద 307. ఇది న్యాయమా? ఈ పొద్దు చెప్తాడో, నాకైతే చెప్పలేదు. ఇప్పుడునే డివైఎస్పీ చెప్తాడంట. మా లాయర్కి. దాంట్లో ఏముంది, హైకోర్టు ఆర్డర్. అట్ ద టైమ్ when they arrest me, I had to give what? జామీన్లు. నువ్వు లా అంటాను, రా ఇంట్లో కూర్చున్నా. ఇప్పుడు మీటింగ్కి వచ్చినా మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవటంలే. రా, అరెస్ట్ చేయి, రండి, అరెస్ట్ చేస్తురా. వాడు జామీన్లు ఇస్తాడంట, నేను ఇవ్వాలంట. నువ్వు అరెస్ట్ ఇస్తా, దాంట్లో ఏముంది? ఈ 1వ తేదీ కొత్త ఇది వచ్చింది, భారత్ ఇదని. అది కూడా చదువుకున్నా. ఓ డిఎస్పీ రా, అరెస్ట్ చేస్తురా. నువ్వు డ్యూటీ నేను చేయి, నేను వద్దంటున్నా. నేను బెయిల్ నేను ఇస్తాను, లేదో నాకు ఎవడు లేడు ఇచ్చేవాడు లోపల పోయి కూర్చుంటా. ఈ 5 ఏళ్ళు మొత్తం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్ఏ. ఈరోజు లానా ఆ రోజే కంట్రోల్ చేసింటే, మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడో ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు. మొత్తం తప్పు చేసింది పోలీస్. ఈరోజు చెట్లు కొడితే మా పెద్ద ఒడుగురులో దిక్కులేదా? నేను చెప్దాం అనుకున్నా, నేను చేయను. అయితే చెప్దాం అనుకున్నా, పొద్దునమే కొడతారు. ఏం చెప్తారు? కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా? ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటున్నారు? మొత్తం స్పాయిల్ చేసింది మీరే. స్పాయిల్ చేసి బుద్ధని ఇచ్చేస్తారా? అంటే మా బాధలన్నీ ఎవరు ఆడ వస్తుంటే, ఎవరో మొబ్బులు, ఆయన ఎవరో కూడా తెలియదు, పెద్ద ఆయన పాపం. మళ్ళీ తీసుకెళ్తాను. ఈ బుద్ధ అదే చేయండి, బహిష్కరించాలా. 2 కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా. ఆ పొద్దు వాడిని ఎందుకు బహిష్కరించినారు? వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం. పోలీసులకు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి.
చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు అన్నీ? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. ఈ పోలీసులు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు. మాటలు అవి దా పంచ. ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రాయర్ వేసుకోవని. ఆడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం. నీ మధ్య సమే డ్రాయర్ వేసుకుంటారా? ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు. 100% ఫ్రాక్షన్ చేస్తా ఉన్నావు కదా. ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా? ఏంటికి? ఇంకొక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైనింగ్ లార్డ్. ఏమిలా? యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ 5 years బ్యాక్. డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది. నాకు తాడిపత్రులు శత్రువులు లేరు. ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ ఒక 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఉంది నాకు. ఐ విల్ పార్డన్ ఎవ్రీబడి. పెద్ద ఎమ్మెల్యేగాలు ఎంపీలే చేరుతా అన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం? ఒక 4-5 ఉన్నారు. అకార్డింగ్ టు ద లా ఐ విల్ గో. ఐ విల్ నాట్ డివేట్ లా. ఈ 5 మందికి ఐ విల్ గో అకార్డింగ్ టు ద లా. మీరంటే డివేట్ చేస్తారు. పోలీస్ డిఓసి చెప్తా అంట రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్లో, లేదు ఇంకా వచ్చేప్పుడు ఇంటికి పోతా. మాట్లాడదావు నువ్వు? ఏది మాట్లాడేది నువ్వా? ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం. ఏ పండగ వచ్చినా ఇట్స్ ఎ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్. పెద్దారి పర్మిషనా అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో. యు ఆర్ దేర్ టు సేవ్ గార్డ్ ద పబ్లిక్. మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకు అంతే. మా ఊర్లో పండగ చేసుకుంటామని మా పల్లెళ్ళు మా కాన్స్టిట్యున్సీలో ఇట్స్ ఇస్ అవర్ రైట్ టు డూ. నువ్వు ఎవడు పర్మిషన్ ఇచ్చేదానికా? ఓన్లీ ఇంటిమేషన్ ఇదే సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి. అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి. అంతేగాని అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి. ఇట్స్ అవర్ రైట్. ఎస్, మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి. అంతేగాని ఒకటి కోసం ఇద్దరి కోసం ఫెస్టివల్స్ చేసుకోవద్దంటారా? ఇవి ఎప్పటి నుంచో వచ్చినాయండి. మీరు కాపాడండి. వద్దా మీరు ఎందుకుండేది? ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది. ఆ దేశంలో మా దీంట్లో మేము పండుగలు చేసుకోకూడదా? ఓన్లీ ఇంటిమేషన్ విల్ బి దేర్. వీ డోంట్ వాంట్ యువర్ పర్మిషన్. ఎక్కడ లేదు. రా తిప్పుదాం రా కాన్స్టిట్యూషన్నే. వీ హ్యావ్ రైట్ టు డూ. మీరు ప్రొటెక్షన్ చేయండి. మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకుని లోపల పెట్టుకోండి. అంతేగాని ఇప్పుడు నుంచి ఇంటిమేషనే. ఈ రోజు నుంచి ఇంటిమేషనే పండగలకు. దట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ కామ్గా జరిగేటట్టుగా. అంటే ఒక బాగా కూర్చుండేదే ఇచ్చేయలేదు పర్మిషన్. ముందేమో ఇస్తారు. నిన్న మొన్న జర చూస్తున్నా, మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది. క్వశ్చనే లేదు. వేర్ ఇస్ ద లా? ఈ 5 ఏళ్ళు లా లేదు. అందరికి అలవాటు అయిపోయింది. అవతలోడేమో చేసినాడు, ఇతలోడేమో భరించినాడు. క్వశ్చనే లేదు. నేను ఈడే ఉన్న అరెస్ట్ చేసుకో, ఏమవుతుంది? యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ. ఐ విల్ నాట్ సే నో టు ఇట్. కానీ యూ హ్యావ్ టు బ్యాన్ దట్ ఫెలో. వై యూ హ్యావ్ బ్యాన్ అవర్ పీపుల్? ఎట్లా పండగలు వద్దంటున్నారో అటనే 2 కొడుకుల్ని వాడిని బహిష్కరించండి. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించండి. వాడు ఎట్టా పోవాలనుకుంటాడు? వాడు ఉండలేడు లేడా? ఎవరిని
ట్రబుల్ చేయదలుచుకోలే వైఎస్ఆర్ ఉంది. చెప్పా కదా, ఒక 5-6 మంది ఉన్నారు, వాళ్ళు చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేసినారు. బట్ వీల్ గో అకార్డింగ్ టు ద లా ఓన్లీ. 5 మంది కూడా లా ప్రకారమే పోతున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్. పోయి కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. కాదే కాంగ్రెస్కి పోతారు అందరు, టీఆర్ఎస్లో గెలిచి ఎంపీలు పోతారు. ఇంకొక ఆయన అయితే గెలిచి ఇంకా పారాని ఏమంటారే పోకముందు అప్పుడు కాంగ్రెస్ టికెట్ ఎంపీగా నిలబడినాడు. అవన్నీ ఏదో పాపం వీళ్ళు పిల్లో లేదో మూతిలో పోయింటారు, వాళ్ళు ఏమన్నా తెలుసుకోలే. కానీ ఎవరిని చేర్చుకుంటే నాకు ప్రాబ్లం. వచ్చినప్పుడు నాకు ఇచ్చే అంటాడు. అంతేకాని వాళ్ళే మేము ఇలా కూడా అన్నాం. ఏదో జరిగింటే ఇప్పుడు పెద్దోళ్ళే పోతానప్పుడు అదెంత చెప్పు. సో మేము ఎవరిని ఏమి హాని చేయదలుచుకోలే. ఇప్పుడు కూడా చెప్తే కదా, అయ్యా వైఎస్ఆర్లో ఉన్న కాంత బీదోళ్ళు ఉంటే స్టోరో హీరో కావాలంటే నేను ఇస్తాను చెప్పాను కదా ఇప్పుడే. నో వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి, ప్లీజ్. వీఆర్ నాట్. ఓన్లీ 5-6 మంది ఉన్నారు. విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ త్రూ లా. మేమేం దౌర్జన్యం చేయదలుచుకోలే. త్రూ లా విల్ డూ ఇట్. రైట్ మా. నా బస్సులది నేను లాస్ట్ టైమే డిటీసీ గారికి ఎస్పీ గారికి ఇచ్చా. ఏమే దాని మీద ఎలాంటి జవాబు లేదు. ఆ రోజు నేనేం చెప్పినా, అయ్యా ఇన్ని రోజులు టైం ఇస్తున్నాను, నేను టైం ఇస్తున్నాను, లేని పక్షంలో డిటీసీ ఆఫీస్ ముందర, ఎస్పీ ఆఫీస్ ముందర బైఠాయించుతా అని చెప్పినాను. నేను బుధవారం మా జనంతో అనంతపూర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా, అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా. ఏమే అంతకుముందు కమిషనర్ గారు సీతారామాంజలు గారి మీద, మా డిటీసీ ప్రసాదరావు మీద, మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద, మా ఎమ్మెల్యే ఆయన 2 కుమారుల మీద కంప్లైంట్ చేస్తున్నా. అది రిజిస్టర్ చేసేంత వరకు అక్కడే బైఠాయిస్తా. ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు, నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోలే. అవినో ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము 3 కేసులు రిజిస్టర్ చేసేవని చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు. కాబట్టి ఆ 3 కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే. చేసేంత వరకు ఆ స్టేషన్ నుంచి పోము. మాకు న్యాయం జరగాల.